రైట్, శివశంకర్ గారు. నమస్తే సార్. ఇక్కడ రెండు రకాలుగా మీరు అన్నట్టు రాజకీయ పరిపాలన అనేటటువంటిది ఒక అంశం అయితే, రెండవది జగన్ గారి భద్రత గురించి రెండవ అంశం. ముఖ్యంగా ఇప్పుడు రాజకీయ పరిపాలన మీరు చూసుకున్నట్లయితే ఆయన చక్కగానే చెప్తున్నాడు, రాజకీయ పరిపాలన అంటే ఇతర ఏ రాజకీయ పార్టీలను ప్రతిపక్షాలను బతకనీయకూడదు, నేను నా కూటమి మాత్రమే ఉండాలి. ఈ రాష్ట్రంలో ఎవరైనా కూడాను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ లేకపోతే ప్రజలు కూడాను మా ప్రభుత్వం పట్ల ఏదైనా కూడా వ్యతిరేకత వ్యక్తం చేసినా, అసహనం వ్యక్తం చేసినా కూడాను మీకు జరగబోయేటువంటిది పరిణామాలు ఇవి అని ఎప్పుడైతే జూన్ 4వ తారీఖున ఎన్నిక వాళ్ళు అయినప్పటి నుంచి ఈ రోజు వరకు చూస్తున్నాం. ఎక్కడ సార్ నార్మల్ గా కాదు, ఒక హత్యాకాండలు, చిన్నపిల్లల మీద బాలికల మీద రేపు హత్యాయత్నాలు, అత్యాచారాలు ఇన్ని జరుగుతున్నా కూడాను ప్రభుత్వ ఆస్తుల ధ్వంసము, దాదాపు ప్రభుత్వ ఆస్తుల సచివాలయ వ్యవస్థలు ఎలా ధ్వంసం చేశారనేటువంటిది కూడా మనం చూసాం. ఎక్కడా కూడాను హోంమంత్రి గారు కానీ లేదా ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఎక్కడా కూడా వాళ్ళు విజిట్ చేసినటువంటి దాఖలాలు కానీ దాని మీద ఏమన్నంటే లిస్ట్ ఇవ్వండి అంటే మీరు హోంశాఖ మంత్రి కదా, ప్రభుత్వంలో మీరున్నారా లేకపోతే కనుక మీరు ప్రతిపక్షంలో ఉన్నారా, మీకు లిస్ట్ ఇవ్వడం ఏంటి? జరిగేటువంటి కూడా పుంకాలుగా ప్రజాశక్తి దగ్గర నుంచి ఆంధ్రప్రభ ఎటు మీ పత్రికల్లో వేరు కాబట్టి ఇవన్నీ కూడా చూస్తున్నారు. అంటే వాళ్ళ పత్రికల్లో కాదు ఈనాడు ఆంధ్రజ్యోతిలో వేసేంత వరకు సాక్ష్యం లేనట్లే లెక్క, మర్డర్ జరిగినా సరే జరగనట్లే లెక్కేమో వాళ్ళ లెక్కలు. ఖచ్చితంగా మీరు అన్నట్టు సాక్ష్యాధారాలు ఏంటంటే ఈనాడు పత్రికలో వచ్చినట్టు, ఎందుకంటే వాళ్ళ పరిపాలన అంతా కూడాను ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వస్తే, ఈనాడులో ఒక వార్త వస్తే నెక్స్ట్ డే ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి వరకు దాని గురించే మొత్తం అంతా కూడా మాట్లాడము, వాళ్ళ సోషల్ మీడియా కూడా దాని అమ్మడి తిరగడము, ఐటీడీపీ అంతా ఇలా చేస్తా ఉన్నారు. సరే ఒకటి మీరు రాజకీయ కక్ష సాధింపులు ఎంత చేసినా కూడాను ప్రజలకు ఏదైతే మీరు హామీ ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చమని మేము కోరుకుంటున్నాము. రెండవది జగన్ గారికి భద్రత గురించి చూద్దాం సార్. జగన్ గారి భద్రత వాళ్ళు చాలా సింపుల్ గా అవహేళనగా హేళనగా ఎంత ఎటకారంగా వాళ్ళు చెప్పినా ఒక ఎమ్మెల్యేకు ఉండేటువంటి భద్రత, జగన్ గారు ఎమ్మెల్యే కదా అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానము, వాళ్ళ అఫీషియల్ పేజ్ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ లో హ్యాండిల్లో అఫీషియల్ ఫేస్బుక్ లో ఇందాక చూస్తే ఒక ఎమ్మెల్యే, సాధారణ ఎమ్మెల్యేలనే జగను ఆయనకు ఇంకా భద్రత ఇచ్చాము అంటే వాడుగిడినటువంటి పదాలతో ఇచ్చాము అంటే ఎందుకు సార్ వీళ్ళు ఎవరిని మోసం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? ఆయన సాధారణ ఎమ్మెల్యే ఎందుకు అవుతాడు సార్? ఒక మాజీ ముఖ్యమంత్రి గారు, ఒక రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడు, 40% ఓట్లు మీరందరూ కలిసి వచ్చినా కూడాను, మోసాలతో వచ్చినా కూడాను 40% మంది ప్రజలు ఆయనకు ఓటేసేసి ఆయనకు మీరు టెక్నికల్ గా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవచ్చేమో కానీ మీ పార్ట్నర్స్ లో భారతీయ జనతా పార్టీ కంటే జనసేన కంటే మీ ఓట్లలో దాదాపు 80% వరకు మాకు వచ్చాయి, మీకు వచ్చినటువంటి ఓట్లలో. అంటే ప్రతిపక్ష హోదా అనేటువంటిది ప్రజలు ఎప్పుడో ఇచ్చారు, మీరు టెక్నికల్ గా అడ్డు పెట్టుకొని చేయాల్సిన అవసరం లేదు. ఇంకా రెండవది వాళ్ళ యొక్క మాటలు, భద్రత కుదింపు చూస్తుంటే సార్ నిజంగా ఇందాక కాలం చెప్పినట్టు మేము ఒక నాయకులుగా క్యాడర్ కార్యకర్తలుగా మేము మాట్లాడకూడదు, కానీ అటువంటి భయోందోళన పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి సమీపంలో. ఎందుకు ఇలా చెప్తున్నామంటే నేను ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు లేఖ కూడా మీరు గమనించినట్లయితే సార్, అదేవిధంగా వాళ్ళ యొక్క పరిణామాలు చూడండి. 1 year నుంచి జగన్ గారి మీద ఏ విధంగా చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత ఇంటర్నల్ గా మీటింగ్ లో వీడియోలు కూడా సాక్ష్యాలు వచ్చాయి. ఇంకా సావలేదు జగన్ గాడు, కొట్టి సంపాలా, అప్పటి వరకు లేదు వాళ్ళకి రెడ్లన్నా అండగా ఉండారు అనేటువంటిది ఎటువంటి సందేహాలు ఇస్తున్నారు? సాక్షాత్ ఈరోజు స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి ఇది కాదు అని ఎవరన్నా కూడా దీన్ని ఖండించారా? ఇది ఎడిటెడ్ మోడల్ కాదు కదా, ఎడిట్ చేసింది కాదు కదా. అంటే వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ నాయకులకి, అధినాయకత్వానికి ఉన్నటువంటి కక్ష, జగన్ గారి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అసూయ, ద్వేషము ఇవన్నీ కూడా చూసినట్లయితే సాధారణ కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తగా నాయకులు గారిని రెచ్చగొట్టి జగన్ గారిని ఎక్కడెక్కడ అడ్డుకోండి, జగన్ గారిని ఏదో ఒకటి చేయండి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకు సహకరిస్తున్నట్టుగా మీరు భద్రత కూడా రిమూవ్ చేశారు. ఈ రోజు పేరుకే సార్ Z+ ఇస్తున్నాం కదా అని వాళ్ళు అంటున్నారు కదా, పేరుకే Z+ లో ఏదేది ఉన్నాయో, ఏమేమి కాంపోనెంట్స్ వస్తాయో, ఎంతమంది మెన్లు వస్తుంది, ఎంతమంది వెపన్స్ వస్తాయి, అన్ని కూడా ఇవ్వాలి కదా. ఇంకోటి నిజంగా సార్ ఎంత అబద్ధాలు, ఎంత దుర్మార్గం అంటే ఆ యొక్క వెబ్ హ్యాండిల్లో అఫీషియల్ పేజ్ లో వాళ్ళు పెడతారు, 2 ల్యాండ్ క్రూజర్లు జగన్ గారికి ఇచ్చామంటారు. ఎంత దుర్మార్గం సార్. ఒక పాత సఫారీ 14 ఏళ్ల నుంచి చంద్రబాబు నాయుడు గారు వాడి పక్కన పెట్టినటువంటి పాత సఫారీ కారిస్తే వినుకొండకి బాగా రషీద్ అనేటువంటి వ్యక్తిని కిరాతకంగా చంపిన తర్వాత పరామర్శకు వెళ్తుంటే ఆ రోజు నేను కూడా ఉన్నాను సార్. ఆ కారులో లోపల ఏసీ రాలేదు, బయట చినుకులు పడుతున్నాయి.
ఏసీ రాలేదు, చినుకులు పడినప్పుడు ఏమవుతుందంటే ఒక పొగమంచులాగా అద్దాలన్నీ కూడాను కమ్మేస్తాయి. అవును, ఆ హ్యూమిడిటీ అనేటువంటి క్రియేట్ అవుతాయి. డ్రైవర్కి చూడడానికి కానీ ముందుకెళ్ళడానికి కూడా అత్యంత ప్రమాదకరం. సరే నేను ఆపేసిన తర్వాత డోర్లు లోపల నుంచి తీయడానికి చూస్తే ఇద్దరు మనుషులు బట్టి వెనకాల డోర్లు అయితే ఇట్లా గట్టిగా తంతే గానీ డోర్లు ఊడరాలేదు. అటువంటి కారు ఇచ్చి వెనకాల అన్ని కూడా ఇది ఉంటాయి కదా సార్, మడ్గాలు అవన్నీ కూడాను అన్ని ఊడిపోయి ఉన్నాయి. అటువంటి కారు ఇచ్చేసేసి మీరు ఏం సందేశం పంపాలనుకుంటున్నారు? ఎందుకు మీకు అంత కక్ష? మీ యొక్క టీడీపీ ఆ పార్టీ నుంచి కాదు కదా, రాజ్యాంగబద్ధంగా న్యాయపరంగా మాజీ ముఖ్యమంత్రి గారికి ఆయన యొక్క థ్రెట్ దృష్టిలో పెట్టుకొని ఎస్ఆర్సీ నివేదికను బట్టి ఇవ్వాలి. ఆ ఎస్ఆర్సీ నివేదిక సార్, ఎస్ఆర్సీ సెక్యూరిటీ రివిజన్ కమిటీ అనేటువంటిది నడుస్తూ ఉంటది. ఎస్ఆర్సీ నివేదిక ఇంతవరకు జగన్ గారికి ఇవ్వలేదు. ఒకవేళ భద్రతను తొలగించేటప్పుడైనా కూడాను వాళ్ళు ఒక ఇంటిమేషన్ ఇచ్చేసి తొలగించాలి. సడన్ గా తొలగించేసి ఈ రోజు ప్రైవేట్ వాహనంలో అయినా వెళ్దాము ఒకటి అంటే ఆ ప్రైవేట్ వాహనానికి కూడాను అనుమతి ఇవ్వము, మేము ఇచ్చినటువంటి వాహనాల్లోనే వాడాలి అంటారు. తర్వాత పార్టీ ఆఫీస్ దగ్గర సార్, ఇది రాజకీయ పార్టీ, మీలాంటి వేరే లాంటి చిన్న చిట్కా పార్టీ కాదు. ఒకసారి అధికారంలోకి వచ్చింది, ఒకసారి 2 సార్లు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ, 40% ఓట్లు ఇచ్చిన పార్టీ, ఇంత వ్యవస్థ యంత్రాంగం ఉన్నటువంటి రాజకీయ పార్టీ కార్యాలయానికి ఇద్దరు గార్డులు, పోలీసులు కూడా కాదు, గార్డులు, హోం గార్డులు. ఇది అసలు ఎవరు కంట్రోల్ చేస్తారు? మన జగన్ గారిని అయితే కనుక లోపలికి వెళ్ళేసి ఆ యొక్క కార్యాలయంలో కలుస్తా ఉంటే కొంతమందిని నాయకుల్ని, కార్యకర్తల్ని మూకమ్మడిగా జనాలు వచ్చేసి లోపలికి వచ్చేసేసి వాళ్ళే వీడియోలు తీసేసి జగన్ గారిని కలవలేదు, జగన్ గారిని కలిస్తే కనుక చేయడానికి జగన్ కలిస్తే కనుక కొట్టి పంపించారు అంటే ఏ సందేశం పంపాలనుకుంటారు? ఏ ప్లాన్ వేస్తున్నారు మీరు? ఎందుకు ఇలా? ఎన్ని కూడాను పూర్తిగా హైకోర్టు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా రాశారు సార్, కేంద్ర హోంశాఖ మంత్రితో కూడాను ఈ యొక్క భద్రత గురించి కుదించారు. ఈ యొక్క రాజకీయ పార్టీగా మేము నడుపుతున్నాము, మాజీ ముఖ్యమంత్రి, నేను తరచూ ప్రజల్లోకి వెళ్తాను, నాకు ఇంత ముందు జరిగినటువంటి 2 ఇన్సిడెంట్లు కూడా అందులో మెన్షన్ చేశాము. వైజాగ్ ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి ఆ యొక్క అత్యాయత్తము, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ యొక్క విజయవాడ పట్టణంలో జరిగినటువంటి ఆ యొక్క రాయి ఘటన కూడా పెట్టుకొని ఎస్ఆర్సీ ఎక్కడైనా కూడాను సెక్యూరిటీ రివిజన్ కమిటీ ఇవన్నీ కూడాను థ్రెట్ చూసుకొని వెన్ను కేటాయించాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు చంద్రబాబు గారు, హోంశాఖ మంత్రి గారు, మీ చేతిలో గవర్నమెంట్ ఉందని ఈ యొక్క ఒక వ్యక్తి ప్రాణాలతో చెలగాటమనేటువంటి హక్కు ఎవరికి కూడా మన యొక్క రాజ్యాంగంలో ఎవరికి లేదు సార్. జీవించే హక్కు, స్వేచ్ఛగా తిరిగే హక్కు, మన యొక్క ప్రాణాలను కాపాడుకునే హక్కు రాజ్యాంగంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటాయి. ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తిని మీరు ఈ విధంగా మీరు ఎంత హింసించాలనుకున్నా కూడాను ఖచ్చితంగా అది రివోల్ట్ అవుతుంది తప్ప దాంతో మీరు మానసిక ఆనందం పొందుతారు తప్ప ఏది రాదు. మీరు చాలా సంయమనం పాటిస్తున్నట్లు లెక్క. అప్పట్లో మీకు గుర్తుందా, శ్రీలంకలో ఒక ఇన్సిడెంట్ జరిగితే, పెద్ద గందరగోళం జరిగితే, అధ్యక్ష భవనం ఆక్రమిస్తే ఇంకేముంది, ఆంధ్రప్రదేశ్ కూడా శ్రీలంక అయిపోయిందని అసలు అసలు శాంతం జరిగిందో జరగకముందే ప్రచారం చేశారు. మీరు అట్లాంటి దిక్కుమాలిన ఆలోచనలు చేయకుండా ఇప్పుడు బంగ్లాదేశ్లో నిన్నంత జరిగితే కూడా దానికి ఏపీకి లింక్ పెట్టో లేకపోతే ఏదో రకంగా కనెక్షన్ పెట్టి మాట్లాడటం అట్లాంటివి చేయకుండా ఉండటం అనేది అది మిమ్మల్ని అభినందించాలి. అదే ఈ పార్టీకి ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం వాళ్ళు అయితే ఈ పార్టీకి జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండుంటే ఇంకేముంది బంగ్లాదేశ్ లాగా అయిపోయింది అని ప్రచారం చేసి ఉండేవాళ్ళు. ఆ తేడా అయితే నాకు కనపడతా ఉంది. అంతవరకు మంచిదే. మీరు అన్నట్లు ప్రజాస్వామ్యబద్ధంగా మా అధ్యక్షుల వారు కూడాను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్క పోరాటాలు మనం ఎంచుకుందాం. కానీ ఏదో ఇట్లాంటి మీరు అన్నట్టు మీరు 100% బంగ్లాదేశ్ తీసుకొని వచ్చి మేము అధికారంలో ఉంటే మాత్రం నిరంకుశాన్ని నియంత్రణ కూల్చారు చూడండి, పారిపోయింది, పారిపోతారు, మేము కూడా ఇట్లా చంద్రబాబు నాయుడు గారు పారిపోతారు. మీరు అన్నట్టు ఒక పుంకాలుగా ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి ఒక కథనాలు రాసుకొనేసి ఒక సీక్వెన్స్ అల్లి ప్రజల మీద అల్లినేవారు. ఒకటి సార్, రాజకీయ పాలన గురించి ఒక ముగిస్తాను. రాజకీయ పాలన అంటే సార్ వాళ్ళు చేసేది ఈ యొక్క పేదల యొక్క సంక్షేమమే అభివృద్ధి వాళ్ళకు ధ్యేయంగా అనేటువంటిది ఈనాడులో చక్కగా రాశారు కదా. ఈ రోజు ఎంతమంది పేద ప్రజలు డ్రాప్ అవుట్లు అవుతున్నాయి, ఎంతమంది రైతులు దుక్కి దున్నుకొని ఇతరం వేసుకోవడానికి ఎదురు చూస్తా ఉన్నారు. మీరు చెప్పినటువంటి 20,000 అయినా కోరుకున్నా కూడా అమ్మఒడికి అనేటువంటిది మేము గతంలో ఇచ్చిన ఒకరికి మేము ఇచ్చిందని ఈ రోజు 2 అన్నారు కదా. కనీసం అంటే ఈ రోజు ప్రజలు ఎలా అనుకున్నారంటే జగన్ గారు ఉంటే కనుక మాకు అమ్మఒడి ఒకరికి వచ్చింది. అయితే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మామూలుగా అయితే ప్రభుత్వాలు ప్రతిరోజు పేదల సేవలో ఉంటామని చెప్తారు,
కానీ చాలా విచిత్రంగా నేను చదివితే వార్త, ప్రతి నెల 10వ తేదీన పేదల సేవలో కార్యక్రమం చేపట్టాలి, పేదలతో అనుసంధానం కావాలంట. మరి మిగతా రోజుల్లో అక్కర్లేదో ఏందో నాకేం అర్థం కాల. అంతేకాకుండా సమాజంలో టాప్ 10% డబ్బులు సంపాదించిన వారు చిట్ట చివరి 20% వారిని దత్త తీసుకోవాలంట. ఎవరు దత్త తీసుకున్నారు? ఎవరిది? చంద్రబాబు గారు ఎంతమంది తీసుకున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది తీసుకున్నారు? లోకేష్ గారు ఎంతమంది తీసుకున్నారు? ఇదేం అర్థం కావట్లేదు. ఈ స్కీమే మరి ఎంతవరకు సాధ్యం అవుద్దో. మరి ఒక కామెడీ చెప్తాను సార్. మీరు అన్నట్టు మొన్న శనివారము తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ముఖ్యమంత్రి గారు వెళ్ళారట. వెళ్ళిన తర్వాత 3 గంటలు ఓపికగా ఈనాడు పత్రిక రాయడం, ఓపికగా 3 గంటలు నుంచొని, ఆ వయసులో కూడా పెద్ద ఆయన 5,000 పత్రాలు స్వీకరించారట. 5,000 అర్జీలు, 5,000 వంతా మాట్లాడారట. 3 గంటల్లో 5,000 కనీసం అంటే ఒక నిమిషం స్పెండ్ చేసినా, అర నిమిషం స్పెండ్ చేసినా గంటకు 120 మంది అవుతారు. 3 గంటలకు ఎంతమంది సార్? 460 సంతోషం. 5,000 మంది అంట. అవును, సంతోషం. ఆయన ఆ వయసులో వెళ్ళారు, తీసుకుంటున్నాడు, మంచిదే అని చెప్పండి, అభ్యంతరం లేదు. కానీ ఇదివరకు నర్రా రాఘవరెడ్డి గారని సిపిఎం నాయకుడు ఉండేవారు ఉమ్మడి అసెంబ్లీలో, మంచి స్పీకర్ అనమాట. పొగడరా అంటే టంగుటూరు మిరియాలు తాటిగా ఎంత అన్నట్టు పొగుడుతున్నారు, ఇది ఎక్కడ గొడవ అని అనేవాడు. అట్లాగే ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు సరే, వాళ్ళకి జగన్ గారి మీదేమో విపరీతమైన విద్వేషాన్ని జల్లారు, ఇప్పుడు కూడా జల్లుతున్నారు. ఇప్పుడు వీళ్ళేమో ఇక పొగడ్తలు మొదలు పెట్టారు కాబట్టి ఇక ఆ టంగుటూరు మిరియాలు తాటికాయ వాళ్ళకి అవకాశం వచ్చింది, వాళ్ళ ఇష్టం, వాళ్ళ అదే పత్రిక, అదే వ్యవహారం అనుకోవాలి.